గుంటూరు జిల్లా అంటే కొత్త గుంటూరు జిల్లా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం జిల్లాకు సంబంధించిన న్యాయవాదుల సదస్సును నిర్వహించడం జరిగింది. ప్రధానంగా న్యాయవాదుల సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం. సంవత్సరం కాలంలో అంటే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 12 మాసాల పరిపాలన కూడా ఒక దుష్ట పరిపాలనగా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సంక్షేమ కార్యక్రమాలు అమలు లేదు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినటువంటి సందర్భం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా అణచాలి? తప్పులేదు. ఎలా అణచాలనుకోవటంలో, ఎలా మా పార్టీని ఇబ్బంది పెట్టాలనుకోవటంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఉండటం అనేది సహజమైన విషయం. ఇల్లీగల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించి పార్టీని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రయత్నం చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నం అందరికీ అర్థమైంది. కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, అనవసరమైన కేసులు, అక్రమమైన కేసులు పోలీసులు పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చెప్తున్నారు, పోలీసులు పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరగడానికి వీల్లేదు. ఈ సంవత్సరం పాటు జరిగిన దుష్ట పరిపాలన మీద న్యాయవాదులుగా మేము స్పందించాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు జిల్లాకు సంబంధించిన న్యాయవాదులందరూ కూడా సుమారుగా 200 పైచిలకు మంది న్యాయవాదులు ఇవాళ సమావేశమై ముక్త కంఠంతో పోలీసులు చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. సింపుల్ ఇల్లీగల్ యాక్టివిటీ ఈయన్ని పెద్దగా ఏం చెప్పను నేను, ఒక్క మాటతో అర్థమైపోద్ది మీకు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షిలో మోడరేటరు, ఆయన మీద కేసు పెట్టారు. అది కూడా అన్యాయమైన కేసు. అన్యాయమైన కేసు అని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది. ఇందాక కొన్ని గంటల క్రితమే ఆయన మీద పోలీసులు ఏమి సెక్షన్ పెట్టారో తెలుసా మీకు? చూసే ఉంటారుగా మీరు, SC ST అట్రాసిటీస్ యాక్ట్. సాక్షిలో మోడరేటర్గా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు కొమ్మినేని లైవ్ షో కండక్ట్ చేస్తున్నప్పుడు కృష్ణరాజు గారు అనే ఒక అనలిస్టు వ్యాఖ్యలు చేస్తే ఎట్లా వర్తిస్తుంది SC ST అట్రాసిటీస్ యాక్ట్? ఎక్కడైనా ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ మాట్లాడారా? కారణం ఒకటే, SC ST అట్రాసిటీస్ యాక్ట్ పెడితే లోయర్ కోర్టులో బెయిల్ రాదు. అంటే లోయర్ కోర్టులో బెయిల్ రాకోకుండా నివారించడమే ధ్యేయము తప్ప వాళ్ళు నేరం చేశారనే ఉద్దేశమే లేదు పోలీసు వారికి కూడా. ఏంటిది? ఎక్కడికి వెళ్తున్న సమాజం? దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది అన్నమాట. ఇలా ఒకటి ఉదాహరణ చెప్తున్నా కానీ అన్ని కేసులు అయితే ఆల్మోస్ట్ ఆల్ 111 పెట్టారు. అది అంతే, హైకోర్టు చెప్పింది 111 దీనికి పెడతారు ఏంటని. ఇట్లా అనేకమైన IPCలో అదే BNSSలో ఉన్నటువంటి సెక్షన్స్ని అక్కడ ఆపాదించి మమ్మల్ని, మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని ఎక్కువ కాలం జైల్లో పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటాన్ని ఈ న్యాయవాదుల సమావేశం ముక్త కంఠంతో ఖండించింది. ఇంక ముందు జరిగితే మేము ఒప్పుకోము, పోలీసు యంత్రాంగం మీద మేము యాక్షన్ తీసుకుంటాం. లీగల్ పద్ధతుల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెంచాలుగా ప్రవర్తిస్తున్నారో పోలీసు అధికారులు, వాళ్ళందరి సంగత చట్ట ప్రకారంగా తేలుస్తామని కూడా మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగిందని మనం చూస్తాం. వీఆర్ ఆల్ యునైట్. ఈ జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులు, రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు జరుగుతున్నటువంటి అన్యాయానికి, అక్రమానికి వ్యతిరేకంగా చట్టాన్ని తమకు అనుకూలంగా తీసుకొని మా మీద కక్ష సాధింపు చేయాలనేటువంటి ప్రయత్నాన్ని మేము నివారిస్తాం, తిరగబడతాం, చట్ట ప్రకారంగా ఎదుర్కొంటామని చెప్పేటటువంటి ప్రయత్నమే
ఇవాళ ఈ సమావేశం యొక్క ప్రధానమైన ఉద్దేశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాస్ గారికి తక్షణమే వితౌట్ డిలే రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడం తప్పు. నెంబర్ 1. 41 నోటీస్, దాన్ని 32 క్లాస్ 2న 35 క్లాస్ 2 BNSS. దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన కేసు ప్రకారం, వాళ్ళు ఇచ్చిన FIR ప్రకారం, వాళ్ళు కట్టిన సెక్షన్స్ ప్రకారం కేవలం 70 ఏళ్ళు నిండినటువంటి వ్యక్తిని కేవలం 35 క్లాస్ 2 అంటే 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసులో మీరు ఎందుకు అరెస్ట్ చేశారని అడిగింది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, లేదా ఇంకోరు కాదు, సుప్రీంకోర్టు. సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు మనం చేస్తున్నాం. ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అని అడిగింది. ఇంకో మాట మీకు చాలా విచిత్రమైన మాట. జర్నలిస్ట్ ఏదో మాట్లాడితే మోడరేటర్ నవ్వితే అరెస్ట్ చేస్తారా? నవ్వితే అరెస్ట్ చేసేస్తారా? అడ్డుకోకపోతే అరెస్ట్ చేసేస్తారా? మేము కూడా చాలా సందర్భాల్లో కేసు విచారణప్పుడు నవ్వుతాం, తప్ప అది అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ సుప్రీంకోర్టే బహిరంగంగా వ్యాఖ్య చేసిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కొమ్మినేని శ్రీనివాస్ గారు లాంటి ఒక చట్టబద్ధమైన పౌరుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన కేవలం సాక్షిలో పనిచేస్తున్నాడనే కక్షతో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించేటటువంటి కార్యక్రమం చేశాడు. అది వాళ్ళ తేట తెల్లవైందని కూడా మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో, IPS అధికారులు ఉన్నారో, DSPలు ఉన్నారో, CIలు ఉన్నారో, SIలు ఉన్నారో గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మీరు సెక్షన్స్ వేసి మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టి వాళ్ళు నవ్వుకునే విధంగా, వాళ్ళ సంకలు గుద్దుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు మీరు. జాగ్రత్త. ఈ సమాజంలో చట్టం ఒకటి ఉంది. ఆ చట్ట ప్రకారం మీరు వ్యవహరించకపోతే మీ సంగతి కూడా తెలుస్తాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మీరు కాకి బట్టలు వేసుకొని, మీరు రివాల్వర్ తీసుకొని, లాఠీ తీసుకొని మీరు చట్టాన్ని కాపాడాలి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి చెంచాలుగా పనిచేస్తే, లోకేష్ చెంచాలుగా పనిచేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోమాకండి. మాది ఒక పొలిటికల్ పార్టీ, మా శక్తివంతమైనటువంటి పొలిటికల్ పార్టీ. మేము అధికారంలో 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీ. మీ ఇష్టం వచ్చినట్టుగా తిక్క వేషాలు వేస్తే మీరు పోలీసు అధికారులైనా మరొకరైనా సహిస్తూ ఊరుకోము. చట్ట ప్రకారం మీ అంతు తేలుస్తామనేది కూడా మీ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. దీని మీద ఐక్యత వస్తుంది. ఇప్పుడైతే హెరాస్మెంట్ పెరిగిద్దో, ఇవాళ ఎందుకు ఇంతమంది సమావేశమయ్యాం? మా మీద హెరాస్మెంట్ చేస్తున్నారు. మా అడ్వకేట్స్ అందరూ కూడా ఏందండి ఎప్పుడు సమావేశం పెడతారు సార్, ఏంటండి ఈ పోలీసులు దారుణం ఏంటండి, తీసుకెళ్ళి కొడతారా? నైట్ రోడ్డు మీద తెనాల్లో కొట్టారు. అదేమంటే చంద్రబాబు అంటున్నాడు నిన్న చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు రౌడీలు, వాళ్ళు గంజాయి బెచ్చి. రౌడీలు గంజాయి బెచ్చి అయితే కొట్టే హక్కు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ సమాజంలో. నేను ఇంకో మాట చెబుతున్నా, తెనాలిలో ఎవరైతే తన్నులు తిన్నారో అరికాళ్ళ మీద వాళ్ళు దుర్మార్గులు కావచ్చు, ఇంతకన్నా శిక్ష అనుభవించడానికి అర్హులు కావచ్చు. అది చేయవలసింది కాకి బట్టలు వేసుకున్న పోలీసు వారు కాదు, న్యాయస్థానాలు చేయాలి. న్యాయస్థానాలు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా పోలీసులు రివాల్వర్ ఉంది, లాఠీ ఉంది అని చెప్పి తీసేసుకుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందా? ఇది చట్టబద్ధమైన సమాజం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుదరదు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థలో అందరినీ కొంతమంది చంద్రబాబు నాయుడు చెంచాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి, లేకపోతే మీ సంగతి చట్టపరంగా తేలుస్తామని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అది కూడా మాకు చర్చలో వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. కృష్ణరాజు పరిస్థితి సార్, కృష్ణరాజు కూడా బాబా ఆయన మీద కాలువ పోలీసు కాలువ మీద కోడిగుడ్లు టమాటాలు వేసి ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి సరే, ఇది ఒక వికృతమైనటువంటి చేష్టలు. ఆయన కూడా చట్ట ప్రకారంగా ఆయన కూడా నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన కూడా అడ్వకేట్ని పెట్టుకున్నాడు కదా. ఆయన నిజానికి మా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఆయన ఒక విశ్లేషకుడు. ఆయన కూడా ఫైట్ చేస్తారు, కోడిగుడ్లు టమాటాలు వేస్తారు. ఏం పోయేగానే వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే కోడిగుడ్లు టమాటాలు వేసి వదిలేయండి పోనీ, ఆయన మీద కోడిగుడ్లు టమాటాల సంగతి దేవుడు ఎరుగు.
నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళాడు కదా, అక్కడ లేడీస్ని పోగు చేశారండి. ఒక 10 మందిని. నల్ల బెలూన్లు, చెప్పులు, టమాటాలు, కోడిగుడ్లు, సాక్షాఫీస్ మీద కూడా వేశాడు. ఏంటి సంస్కృతి అంటే? ఏం లేదు, పోలీసులు మాకు రక్షణగా ఉన్నారని మీ ధైర్యం, అంతేగా. నిన్న పొదిల్లో మొన్న జరిగితే మరి ఇట్లాంటి పిచ్చి షాట్లు చేస్తేనే మరి మా జనం ఉంటారు కదా, వాళ్ళు మాత్రం అనార్గనైజ్డ్గా వస్తారు. ఇప్పుడు నిన్న చంద్రబాబు చెబుతాడు 15,000 మంది వచ్చారని, మేం చెప్పలా. పొదిలి జగన్మోహన్ రెడ్డి వెళ్తే 15,000 మందిని ఎమ్మడి పెట్టుకెళ్తాడా అంటాడేంటి? మేము ఎవడు పెట్టుకెళ్ళామా? అక్కడ రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చారు. 15,000 మంది ఆయనే అన్నాడు, సుమారు 30,000-40,000 మంది వచ్చారు. వాస్తవానికి 30,000-40,000 మంది వస్తే మీరు నల్ల బెలూన్లు పెట్టుకుని ఎదురెళ్తారండి? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందండి మీకు? ఏమైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి జ్ఞానం ఉందా? 40,000 మంది వెళ్తా ఉంటే మీరు లేడీస్ని పోజేసి బెలూన్లను చెప్పులు ఇచ్చి పంపిస్తారా? అంటే ఏంటి? ముక్కు గోకుతున్నావుగా, కాన్ఫంట్రేషన్కి ఇన్వైట్ చేస్తున్నావుగా. అంటే తగాదా జరిగితే మా మీద కేసులు పెడదామని పెట్టాడు. ఇప్పుడు కేసులు పెట్టారు పొదిల్లో మా వాళ్ళ మీద. మేమేమో పొగాకు రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏంటి? ఆయన వెనకాలేమో వేలాది మంది వెళ్ళటం ఏంటి? మీరేమో నల్ల బెలూన్లు చూపించడం ఏంటి? ఆ రోజు ఆగరాదు, ఇంకో రోజు చూద్దాం. లేకపోతే చంద్రబాబుని చూపించమని నల్ల బెలూన్ని, లేడీస్ని ఎందుకు? లేకపోతే లోకేష్ని చూపించమనండి నల్ల బెలూన్లు. అరే లేడీస్ని, అమాయకులైనటువంటి లేడీస్ని రెచ్చగొట్టి అదేమంటే లేడీస్ మీద తిరగబడ్డారు, లేడీస్ మీద దౌర్జన్యం చేశారు, లేడీస్ మీద రాళ్ళు వేశారు, లేడీస్ మీద చెప్పులు వేశారు, ఇటు చెప్పుకోవడానికి కోసమే కదా. దిస్ ఇస్ ప్రీ ప్లాన్డ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. మీరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అధికారం ఉందని, శాశ్వతంగా ఉన్నది అధికారం అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది టమాటాలు వేయటం, రాళ్ళు వేయటం, కొమ్మినేని శ్రీనివాసనేమో అరెస్ట్ చేస్తే కోర్టు దగ్గరికి వెళ్ళటం ఏంది సంస్కృతి? మాకు లేరు జనం, మాకు లేరు లేడీసు, రమ్మంటే రారు, ఏంటిది? నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు శృతి మించుతుంది, జాగ్రత్తగా చూసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ విమాన ప్రమాదం జరిగిన సంఘటన మీద కేంద్ర మంత్రిని రాజీనామా చేయమని మీ పార్టీ డిమాండ్ చేస్తారు. అంటే కామన్ సెన్స్ ఉంటే చేస్తారు, డిమాండ్ దాకా అవసరం. నిజం చెప్పాలంటే కొద్దిగా జ్ఞానం ఉన్న ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరిగినట్టుగా నాకు దృష్టిలో లేదు. సబ్జెక్ట్ ది కరెక్షన్. ఇది మన రాష్ట్రమైనా కేంద్రంలో విమాన శాఖ మంత్రిగా ఉన్నారు. అది కూడా నిన్న ఎన్నో తారీఖు 12 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఆ రోజే చనిపోయారు. సరే నేనేమి పెద్ద డిమాండ్ చేయను, కానీ ఆయనకి నైతిక విలువల మీద ఏదైనా నమ్మకం ఉంటే రాజీనామా చేయటం మంచిది. తర్వాత ఆయన ఇష్టం. నేను ఇంత రాజీనామా చంద్రబాబు నాయుడు గారు చేరుతారు నేను అనుకున్నాను. ఇంకా ఓకే. వికాస్ యోజన స్కీమ్లో మైనార్టీ ఇవ్వాల్సిన నిధులన్నీ కూడా వైసీపీ మళ్లించుకుంది, దుర్వినియోగం చేసింది. దేనికైనా నేను సవాల్ విసురుతున్నా, మీరేమైనా సవాల్ విసరడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ సబ్జెక్ట్ నేను చూడలేదు. ఆయన సవాల్ విసిరితే మళ్ళీ నేను సవాల్ ఎందుకు విసిరాలి? ఆయన ఇసరని సవాలు. మీరు ఎవరైనా తెలివి ఉంటే రమ్మంటే ఛాలెంజ్. అంత తెలివి మాకు లేదు. మన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఉన్నంత తెలివి కానీ ధనం కానీ మా దగ్గర లేదు. మా వల్ల కాదని చెప్పండి. అంత తెలివి లేదు, ధనం లేదు. దొంగ బిల్లులు పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది వైసీపీ. దీని మీద డిబేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వైసీపీలో తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే అంత తెలివి అంత ధనము మా దగ్గర లేదని చెప్పండి. మామూలుగా ఏమైనా డిబేట్ రమ్మంటే వస్తాం, కానీ తెలివైన వాళ్ళు రమ్మంటే మాత్రం అంత వాళ్ళు ఎవరు లేరు మా దగ్గర. అంతా చంద్రబాబు నాయుడు దగ్గర గారి పక్కనే ఉన్నారు తెలివైన వాళ్ళు, ధనవంతులంతా కూడా. మా దగ్గర అంత తెలివి లేదని చెప్పండి కొద్ది చంద్రశేఖర్ గారికి. ఏదన్నా ఆయన అప్పిస్తానంటే కొద్దిగా తెలివి తీసుకుంటాం అని చెప్పి ఏమన్నా ఇస్తాడని కనుక్కోండి. తీసుకుని మళ్ళీ మా దగ్గర లేని తీసుకోవాలి కదా. అప్పు డబ్బులు వద్దులే, డబ్బులు అంటే మళ్ళీ బాగోదు. తెలివి ఏదైనా అప్పిస్తానంటే చెప్పండి, అప్లికేషన్ పెట్టుకుంటాం. ఇప్పుడే ఇమీడియట్గా పెట్టుకుంటాం. తెలివి లేదుగా మాకు. ఆయనకి బాగా తెలివి ఉంది, అపారమైన తెలివి, అపారమైన ధనం ఉంది. ఆయన ధనం మాకు వద్దు, ఆయన ధనం మీద ఆయన చూసుకుంటాడు. తెలివి ఏదైనా అప్పిస్తాడేమో కొద్ది కనుక్కో స్వామి, అప్లికేషన్ పెట్టుకుంటాం.